హాయ్ సార్, మీ గురించి మేము చాలా విన్నాము. మీరు బ్యాంక్ లో చాలా బాగా కష్టపడతారని. క్లర్క్ ఉద్యోగం నుంచి ఈరోజు అసిస్టెంట్ మేనేజర్ దాకా అంచెలంచెలుగా ఎదుగుతూ బ్యాంక్ కూడా చాలా మంచి పేరు తెచ్చుకుంటూ మీరు కూడా మంచి ఆఫీసర్ గా గుర్తింపు పొందారని కూడా మేము చాలా విన్నాము. అయితే ఈ మధ్య కాలంలో మేము తెలుసుకుంది ఏంటంటే కోవిడ్ తర్వాత చాలా మంది బిజినెస్లు చేయాలి, స్వయం ఉపాధి పొందాలి అనే ఆలోచనతో చాలా మంది ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉద్యోగాలు మానుకొని వ్యాపారం చేద్దాము, సొంతంగా బతుకుదామని అనుకుంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మీ ద్వారా వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు జరగచ్చు? వ్యాపార రుణాల కొరకు వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? నిజంగా కోవిడ్ తర్వాత అలాంటి వ్యాపారాలు చేసుకోవడానికి ఆస్కారం ఉందా? మీ మాటల్లో. వికాస్ గారు, వ్యాపారం అనేది ఒక కళ. అది వ్యాపారస్తు కొడుకులకు, వ్యాపారస్తు కుటుంబాలకు రాదు. ఎవరైనా వ్యాపారం చేయొచ్చు. కరోనా తర్వాత వ్యాపారం చేయడం లేదు, లేదా చదువులపైకి వ్యాపారం చేయడం ఏం లేదు. వ్యాపారం చేయొచ్చు. కాకపోతే వ్యాపారం మీకు ఇష్టమైనది కాకుండా జనానికి ఏం అవసరం అది చేయాలి. ఒక ఊర్లో ఒక బిలియర్డ్స్ గేమ్ నడుస్తుందా, ఒక టెంట్ హౌస్ నడుస్తుందా? ఒక ఊళ్ళో టెంట్ హౌస్ నడుస్తుంది. సో అక్కడ జనానికి ఏం అవసరం, నువ్వు ఎంత దాకా వెళ్ళగలవు వ్యాపార పెట్టుబడిలో, దాన్ని బట్టి నీకు ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది. సపోజ్ మనకి ఏదైనా కొత్త తయారు ఉంటుంది, ఇది సంథింగ్ ప్రొడక్షన్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్. ప్లాస్టిక్ బాగా ప్లాస్టిక్ కాకుండా పేపర్ గ్లాసులు, ప్లేట్లు, ఇంకోటి ఏదన్నా పెళ్లికి అవసరమయ్యే వస్తువులు, లేదా ఫంక్షన్ అవసరమయ్యే వస్తువులు ఏదైనా చేయాలంటుంది అనమాట. ఆ ఇంట్రెస్ట్ పట్టుకొని ఆ వ్యక్తి ప్రయత్నం చేసి ఒకసారి అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి నీ ప్రాంతంలో అది అవసరం ఉందా లేదని కనుక్కొని అప్పుడు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేయడానికి ఖచ్చితంగా బ్యాంక్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. కాకపోతే నీకున్న అనుభవాన్ని బట్టి మారుతుంటుంది ప్రాధాన్యత. మీకు అనుభవం ఉంటే చేసే వాళ్ళకి బ్యాంకు మీకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. ఒకవేళ మీకు కొత్త దిగుతున్నారంటే ఆ ఫీల్డ్ రిస్కీయా కాదా? ఇప్పుడు సపోజ్ కోళ్ల ఫామ్ ఉంది, కోళ్ల ఫామ్ ప్రజెంట్ ఇప్పుడు బాగుంది, కానీ ఒక 2-3 years బ్యాక్ రిస్కీ ఫీల్డ్ ఉండదు. సో మాకు ఆర్బీఐ నుంచి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి, ఇంకోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఆర్థికతల నుంచి వచ్చిన రీసెర్చ్ల ఆధారంగా బ్యాంకు కొన్ని ఫీల్డ్స్ ని రిస్కీ వాటిలో పెడుతుంది, కొన్ని నాన్ రిస్కీ పెడుతుంది అనమాట. సో ఈ నాన్ రిస్కీలో ఉన్న వాటికి బ్యాంక్ ఫండింగ్ ఎప్పుడు ఉంటుంది, రిస్కీలో ఉన్న వాటికి ఆలోచిస్తాం అనమాట. మీరు కొత్త వాళ్ళు అయ్యండి రిస్కీ ఫీల్డ్ లో పోవాలనుకుంటే బ్యాంక్ మీకు పూర్తి సపోర్ట్ చేయకపోవచ్చు. అది బ్యాంక్ తప్పు కాదు, మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ సపోర్ట్ చేయట్లేదు అంటే మీ వ్యాపారం వైబుల్లా కాదా, మీ వ్యాపారం అనేది చూసుకోవాలి. కాకపోతే మీరు నిజాయితీగా కష్టపడుతూ ఉంటే, మీరు పెట్టిన పెట్టుబడికి న్యాయం చేయగల నమ్మకం ఉంటే, మీరు పెట్టిన వ్యాపారం జనానికి ఉపయోగపడుతున్నట్టే, అంటే ఒక వస్తు ప్రొడక్షన్ కో, లేదా ఒక వస్తువు మార్కెటింగ్ కో, ట్రేడింగ్ కా, మ్యానుఫ్యాక్చరింగ్ కా అనేది డిసైడ్ అవ్వాలి. ఆ తర్వాత మీ వ్యాపారము జనాలకు పోయిన తర్వాత మనం ఆపేది. స్టార్ట్అప్లు అంటారా, స్టార్ట్అప్ లాంటివి మీ ఆలోచన అనమాట. మీ ఆలోచన పెట్టుబడి, దానికి బ్యాంక్ లో అవసరం లేదు. మీ ఆలోచన పెట్టుబడి అనమాట. సపోజ్ ప్రతి ఊర్లో ఒక లైబ్రరీ లాంటిది, ఒక ప్రీ స్కూల్ లాంటిది పెట్టాలనుకోండి, దానికి ఫండింగ్ చేయడానికి చాలా కంపెనీస్ ఉంది రెడీగా. దానికి బ్యాంక్ అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలి, కొన్నాళ్ళ తర్వాత ఆ ప్రీ స్కూల్, ఆ ప్లే స్కూల్ ఆధారంగా ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఒక స్కూల్ ఓపెన్ చేస్తారు. కానీ స్టార్టింగ్ మీరే కదా, మీ ఆలోచన మీది. అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి, మీద డెవలప్ చేయాలంతే. చూసుకుంటాం వాళ్ళ లాభం ఏంటి, అక్కడ నెక్స్ట్ స్టేజ్ లో లేదా నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళకి స్కూల్ పెడతారు అన్నమాట. సో మీ ఆలోచన, మీ కష్టపడే తత్వం జనాలకు ఉపయోగపడే అంశం అయితే ఖచ్చితంగా బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ రోజు మనము బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి శ్యామ్ ప్రసాద్ గారి మాటలు తెలుసుకున్నది ఏంటంటే, కష్టపడితేనే వ్యాపారం చేయగలగాలి. రెండోది, నాకు ఒక ఆలోచన ఉంది, నేను ఎక్కడ పెడితే అక్కడ పెడతా అని కాదు. మీ అవసరం, మీ వ్యాపారం ఎక్కడ పెడితే అక్కడ లాభాలు వస్తుందో గుర్తించగలగాలి, అంటే పొటెన్షియల్ ఏరియాని గుర్తించగలగాలి. అదే విధంగా వ్యాపారం చేయడానికి, నిజంగా వ్యాపారం చేసే ఆలోచన, స్టార్ట్అప్ పెట్టే ఆలోచన ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు బ్యాంక్ అవసరం కూడా ఉండదు. దానికి సంబంధించిన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, అలాగే ఆ ఐడియాని, ఆ ఆలోచనని సపోర్ట్ చేయడానికి చాలా సంస్థలు వెనుక ఉన్నాయి. దాని ద్వారా లబ్ధి పొందొచ్చు.
వ్యాపారం అనేది ఒక కళ అని చాలా గొప్పగా చాలా చక్కగా చెప్పారు శ్యామ్ సార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఈ రోజు మా ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు ధన్యవాదాలు.